ధన్యవాదములు పెద్దలు మల్లు రవి గారు. వేదిక అందరికీ నా నమస్కారం. అలాగే ఈ సభకి వచ్చిన అందరికీ నా నమస్కారం, ధన్యవాదములు. ఏ పార్లమెంట్లోనైతే 100 మంది ఎంపీలు లోక్సభలో లేని దాన్ని మీరు లోక్సభ అంటారా? ఏ రాజ్యసభలో అయితే 46 ఎంపీస్ని సస్పెండ్ చేసిన రాజ్యసభని పార్లమెంట్ అంటారా? మన జన సభలు ఎక్కడైతే ప్రజాప్రతినిధులు ప్రజల సమస్యలు ఎక్కడ చెప్పాలో ఆ సభల్ని వీళ్ళు ఆ సొంత ఇళ్లలాగా, సొంత ప్రాంగణంలాగా, వాళ్ళ బ్యాక్యార్డ్స్ లాగా యూజ్ చేసుకోవటం బీజేపీ చేస్తోంది. ఇది మోదీ గారి సెల్ఫ్ రూల్ అయిపోయింది ఈ దేశంలో. క్వశ్చన్ ఏంటంటే, ఇవాళ మనం చేస్తున్న ధర్నా వెనకాల ఒక చాలా పెద్ద ప్రశ్న ఉంది. ఈ ప్రశ్న మేము అడుగుతున్నది ప్రజల వైపు నుంచి ఏమిటంటే, ప్రజాప్రతినిధుల్ని 146 ప్రజాప్రతినిధుల్ని సస్పెండ్ చేసి 10 కంటే ఎక్కువ బిల్లులు పాస్ చేయడం జరిగింది బీజేపీ గవర్నమెంట్తో. ఆ బిల్లులు వేటి గురించి? ఈ ప్రశ్నకి బీజేపీ గవర్నమెంట్, మోదీ సర్కార్ ఆన్సర్ ఇవ్వాల్సిందే. ఆ బిల్లులు ఏమిటో నేను చెప్తాను మీకు. మొదటిది, దేశద్రోహం గురించి వివరాలు ఉన్న ఒక బిల్లు పాస్ చేయడం జరిగింది అపోజిషన్ హౌస్లో లేకుండా ఉన్నప్పుడు. అలాగే మన మీడియా మిత్రులకి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, మీడియా గురించి రెస్ట్రిక్షన్స్ పెడుతూ ఒక బిల్లు పాస్ అయింది అపోజిషన్ హౌస్లో లేనప్పుడు. ఆర్థిక విషయాల గురించి బిల్లు పాస్ అయింది, యూనివర్సిటీస్లో ఉన్న రూల్స్ గురించి బిల్లు పాస్ అయింది. అంటే దేశంలో ఉన్న ప్రతి నాగరికుడి జీవితం గురించి అత్యంత ఇంపార్టెంట్ ఇష్యూస్ మీద బిల్లులు పాస్ అయినాయి ఎంపీలని సస్పెండ్ అయిన తర్వాత. దీని వెనకాల ఏమైనా కుట్ర ఉందా అనే ప్రశ్నకి ఆన్సర్ ఇవ్వాలి మోదీ ప్రభుత్వం. ప్రజల ముందర లోక్సభ ఎలక్షన్ ముందర 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి, సెల్ఫ్ రూల్, మోదీ సెల్ఫ్ రూల్ లాగా నడుపుతున్న పార్లమెంట్ కావాలా, లేదా 4000 కిలోమీటర్లు నడిచి మొత్తం దేశాన్ని ఏకం చేసి అన్ని వర్గాల్ని రిప్రజెంట్ చేస్తున్న భారత్ జోడో చేసిన కాంగ్రెస్ కావాలా? ఫిరోజ్ ఖాన్ గారు వేదిక మీదకి రావాలని విజ్ఞప్తి. మీరు మాట్లాడేది ఉంది, మీ సందేశం ప్రజలు, యూ హ్యావ్ టు స్పీక్ టు ది పీపుల్ అబౌట్ मेगा प्रोटेस्ट सेव डेमोक्रेसी के ऊपर आपका बात सुनने के लिए सब लोग इंतजार कर रहे हैं. आप डैश के ऊपर अर्जेंट आ जाइए. आप लोगों को उधर बैठा हो, ये हो जाता. अब आ जाओ, नेक्स्ट आप ही बात करना. దేశం ముందర 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి, ప్రజల గొంతు, వాళ్ళ వాయిస్ ని ఎండ్ చేసి వాళ్ళ మాటలను కూడా ప్రజా సభల్లో వినపడకుండా నడిపే మోదీ సర్కార్ కావాలా, బీజేపీ సర్కార్ కావాలా, లేదా మొత్తం దేశాన్ని యునైట్ చేసిన భారత్ జోడో 4000 కిలోమీటర్లు నడిచి మన ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారు చేపట్టిన భారత్ జోడో చేసిన కాంగ్రెస్ పార్టీ కావాలా? ఈ సస్పెన్షన్ 146 ఎంపీ సస్పెన్షన్ లోక్సభ ఎలక్షన్ ముందర బీజేపీకి చాలా కష్టాలు తయారు చేస్తుంది. నా విన్నపం మీ అందరి ద్వారా, మీ ముందర ఒక 2 చాయిస్లు ఉన్నాయి. ఈసారి ఓటు వేసినప్పుడు నీతికి, నిజాయితీకి, మీ హక్కులకి నుంచునే కాంగ్రెస్కి ఓటు వేయండి. ఇలా ఇక్కడ ఇండియా కూటమికి వచ్చిన ప్రతి పార్టీ మన హక్కుల కోసం, డెమోక్రసీ కోసం, కాన్స్టిట్యూషన్ కోసం నిలబడింది. ఇండియా కూటమి గెలుస్తుంది సార్. థ్యాంక్ యూ అమ్మా. రియాజ్ గారు, స్పోక్స్ పర్సన్, జనరల్ సెక్రటరీ టిపిసిసి, వారి అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. దాంతోపాటు ఫిరోజ్ ఖాన్ గారు నాంపల్లి ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిని వేదిక మీదకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ, ఇప్పుడు రియాజ్ గారు, ప్రొఫెసర్ రియాజ్ గారు వారి సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం.
हाँ आपका भी आप इधर रहना, चले जाते तो मैं अकेले रहता। रामा रियाज बात करते हैं। సభకు అధ్యక్షత వహిస్తున్న పెద్దలు మల్లురవి గారు, మాలాంటి అనేక మందికి స్ఫూర్తిదాయకంగా ఉండి ఈరోజు ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్న అనేక మందికి జేజేలు. ప్రపంచ చరిత్రలో భారతదేశానికి ఒక ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకత ఏంటంటే మొత్తం ప్రపంచంలో ఎక్కువ మంది ఓటర్లుండి ప్రజాస్వామ్య వ్యవస్థకి ఆదర్శంగా నిలిచిన దేశం ఏదైతుందో అది భారత ప్రజాస్వామ్య వ్యవస్థ. మొట్టమొదటిసారిగా ప్రపంచంలో రాజ్యాంగాలన్నింటి చదివి రాజ్యాంగానికి సంబంధించిన ఒక అభిప్రాయం వ్యక్తం చేసింది అరిస్టాటిల్. అది ప్రాచీన యుగానికి సంబంధించింది. అయితే ఆధునిక ప్రపంచంలో అంబేద్కర్ గారు మొత్తం ప్రపంచంలో ఉండే రాజ్యాంగాలన్నింటినీ చదివి భారత రాజ్యాంగానికి సంబంధించిన అద్భుతమైన ఆదర్శాలు ఇక్కడ తీసుకొచ్చారు. ఆ ఆదర్శాలన్నీ మన ప్రధానంగా రాజ్యాంగ ప్రవేశికలు కనిపిస్తాయి. ఆ రాజ్యాంగ ప్రవేశికలో ఉండే ఆదర్శాలే కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీగా ఉన్నాయి. చాలా ఆశ్చర్యం ఏంటంటే మొత్తం భారతదేశ ప్రజాస్వామ్య ఒక స్రవంతిలో ఒక అద్భుతమైన ఆదర్శభరితమైన వ్యవస్థని ప్రపంచానికి పరిచయం చేసిన భారత ప్రజాస్వామ్యం ఏదైతుందో అది ఈరోజు ప్రమాదంలో పడింది. నిజానికి భారత ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడలేదు, భారత ప్రజాస్వామ్య వ్యవస్థను ప్రమాదంలో పడవేసింది ఈ మోడీ సర్కార్. మనం పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ ఏ రాజ్యాంగ ప్రమాణాలను రక్షిస్తామని మనం ప్రమాణం చేసి అందులోకి ప్రవేశిస్తామో ఆ విలువలకు విరుద్ధంగా 10 సంవత్సరాల నుంచి ఈ మోడీ ప్రభుత్వం కేంద్రంలో పనిచేస్తూ ఉన్నది. మొత్తం రాజ్యాంగ వ్యవస్థలన్నింటినీ ఒకదాని తర్వాత ఒకటి, న్యాయ వ్యవస్థని, ఎన్నికల వ్యవస్థని, అట్లాగే సమాఖ్య ఫెడరల్ వ్యవస్థని మెల్లమెల్లగా నిర్వీర్యం చేస్తూ పార్లమెంట్లో చర్చలకు మాత్రం అవకాశం ఇవ్వలేదు. జనరల్గా పార్లమెంట్లో ఒక బిల్లు ప్రవేశపెట్టినప్పుడు అనేక మంది చర్చిస్తారు. మల్లురవి గారు కూడా బాగా తెలుసు పార్లమెంట్ మెంబర్గా. కానీ చర్చలు లేకుండా పార్లమెంటు సమావేశాలు జరగకుండా వాటిని ఈరోజు జీవోల రూపంలో, ఆర్డినెన్స్ రూపంలో తీసుకొచ్చి అసలు ప్రజాస్వామ్య వ్యవస్థకి, పార్లమెంట్ వ్యవస్థకి అర్థం లేకుండా చేసిన సర్కార్ ఏదైతుందో అది కేంద్రంలో మోడీ సర్కార్. మరి జీవోల ద్వారా పరిపాలించడం, ఆర్డినెన్స్ ద్వారా పరిపాలించడం ఏదైతుందో ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి పూర్తిగా వ్యతిరేకం. అయినా ప్రతిపక్షాలన్నీ కూడా ప్రశ్నించడం మొదలుపెట్టాయి. ప్రతిపక్షాలు ఈ దేశంలో ప్రజాస్వామ్యం అనేది డేంజర్లో ఉన్నది, ప్రజాస్వామ్యం అనేది ఈరోజు ఇబ్బందుల్లో ఉన్నది, ఆ ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని కోరుకుంటే చివరికి ప్రతిపక్ష సభ్యులను సస్పెండ్ చేయడం అనేది దుర్మార్గము. అట్లాగే ఇది కాబట్టి మనం ఈరోజు ప్రజాస్వామ్య వ్యవస్థను రక్షించడం కోసం ఏ డయాస్ మీద దగ్గర మనం సమావేశం పెట్టుకున్నామో ఇది దిక్సూచిగా ఉండాలి. కాబట్టి జర్నీ జెఫర్సన్ అంటాడు, అన్లెస్ ద పీపుల్ ఆర్ అవేర్ ద కాన్సెప్ట్ ఆఫ్ డెమోక్రసీ విల్ నాట్ బి సక్సెస్ఫుల్ అంటాడు. ప్రజల చైతన్యం లేకుండా ప్రజాస్వామ్యం వర్ధిల్లదు. కాబట్టి మనం ఈ చైతన్య స్ఫూర్తితోటి భారత ప్రజాస్వామ్యం రక్షించాలనుకున్నప్పుడు మోడీ ప్రభుత్వం యొక్క ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యలను మనం వ్యతిరేకించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు మరొకసారి శిరస్సు నమస్కరిస్తూ ముగిస్తున్నాను. జై కాంగ్రెస్, జై హింద్, జై భారత్, జై ఇండియా.